ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచులు వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రధానంగా రంజిత్ రెడ్డి ఏమంటారంటే బీజేపీ వాళ్ళు నిరాధారమైన అవాస్తవమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు చేస్తే చర్చ గేడికి రావాలంటే కూడా సిద్ధమని రమను చర్చ కొడితే పారిపోయింది. రమని ఇక్కడ దొంగ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓళ్ళే వాళ్ళ మీద నేను చేసేది నేను కాదు ఆరోపణ. బట్టి విక్రమార్క గారు చేసిండ్రు. వీడు కోళ్ళ దాన దొంగతనం చేసిండు, మద్దతు ధర తక్కువ చేసిండు, అది అసెంబ్లీలు చేసుకున్నాడు. ఆరోపణ చేసింది మేము కాదు, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చేసిండు. బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు. వీడు కోళ్ళ పేదలకేమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పౌల్ట్రీ రైతులకు, చిన్న పౌల్ట్రీ రైతులకు వాళ్లకు అప్పుడు 16 రూపాయలు 100 రూపాయలు ఉంటే ఇది 1200కి కొనుక్కున్నాడు. ఆ మక్కల దొంగ ఈయన్నే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. అదే కాక కాంగ్రెస్ గాంధీ భవన్లో కోడి పుంజు మీద పెట్టి కోడిదానం ముంగట్టు పెట్టి ఆ కోడి పుంజుతోటి ప్రెస్ మీట్ వచ్చింది అనిల్ వాళ్ళ నాయకుడే. వీడు బోడగొండోడా నువ్వు గుడ్ల దొంగనో ఏదో అన్నాడు, నువ్వు తాడా పొందరా మారా అనేది ఆ PCC పరంగా ముఖ్యమంత్రి. అయితే కేసులు పెట్టమను, వాళ్ళతోటే మాట్లాడమను, చర్చ పెట్టమను ఆ కాంగ్రెస్ నాయకులతో. మాతో చర్చ ఎక్కడన్నట్టు అక్కడ రాని. అదే కాక ఆయన ప్రెస్ ముంగట్ని చెప్పిండు, అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీ మాదే, మేము చట్టం ప్రకారం తీసుకున్నాం. అంటే అక్కడ హనుమాన్ల గుడికి బొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయలేదా అని అడిగారు. ఇది ఛాలెంజ్. ఇంకోటి నాకు ఇంకా ఒక్కటి కాదు ఈ ఛాలెంజ్ మాత్రం, ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ పిలిచి వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్లో యూ చికెన్ అవుట్ అంటారు. అంటే పారిపోయింది కదా, రమ్మను బిడ్డ రమ్మని ఇక్కడికి వచ్చింది. నేను కూడా అవసరం లేదు. ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పు తీసుకొని కొడితే పారిపోయిండు. వాడు పెద్దేములు కొడితే రాళ్ళు కొడితే దెబ్బ ఉరికిపోయిండు. ఇంకోటి ఎక్కడో బస్ దిగుతుంటే వాపస్ ఎక్కించిండు. తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో రమ్మని పెట్టిండ్రు. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వద్దు రాకపోతే ఎలగొట్టిండు. ఎవరికైతున్నది? ఆయన స్కామ్లు చేసింది హనుమాన్ల గుడి. ఈరోజు హనుమంతుని జయంతి. ఏ ముఖం పెట్టుకుని రామాలయం పోతుంది, ఏ ముఖం పెట్టుకుని హనుమంతుని గుడికి పోతుంది. ఈరోజు అదే కాక గుడ్లు అమ్మితే అది మనం కొన్నా కూడా దుకాణం అయినప్పుడు సైజ్ గుడ్లు కొంటాం, చిన్న గుడ్లు కొన్నాం. గవర్నమెంట్ కూడా సప్లై చేస్తే 50 గ్రాముల గుడ్డు ఉండాలి. అడగమనండి. ఆ కండిషన్ రిలాక్స్ చేసి తక్కువ చిన్న గుడ్లు వాళ్ళ మిత్రులు కొంతమంది పెద్ద పౌల్ట్రీ రైతులు సప్లై చేయలేదా? అదే పాత చిన్న పౌల్ట్రీ రైతులను డిస్క్వాలిఫై చేసి వాళ్ళు 5-10 మంది హ్యాచరీస్ వీళ్ళు వాళ్ళు సప్లై చేసింది. దొంగ ఎవరు? గుడ్ల దొంగ ఎవరు? గుడ్ల దాన దొంగ ఎవరు? హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసింది ఎవరు అని అడిగారు. అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీస్ వాళ్ళు. ఇప్పుడు అది పెద్దది జూబ్లీ హిల్స్ పక్కకు రామానాయుడు స్టూడియో అడిగాను. ఎక్కడన్నా రాను. అండ్ నాకు కాదు, ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను అనిల్ ఎలవర్ద కాంగ్రెస్ నాయకుడిని అడగమని, రేవంత్ రెడ్డి గారిని అడగమని ఈ గుడ్ల దొంగ గురించి అంతా కూడా. తర్వాత దాని గురించి బట్టి విక్రమార్క గారిని అడగమని.